Ni
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల ప్రత్యేకమైన ఈ తరముల కోసం ప్రార్థన చేద్దాము. ఈరోజు నెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆర్టీపీటీ సార్ వారి యొక్క కుమార్తె సుప్రియ దేవాదేవి వారి దీవించి మంచి ఆరోగ్యం దయచేయాలని, అలాగే ఈ మే మాసం మరి తల్లి పూజిత మాసం అతన్ని వినప ప్రార్థన సహాయం ద్వారా అతని దీని ద్వారా అతని పరిపూర్ణమైన మంచి ఉత్తీర్ణత కలిగి ఈ యొక్క ఎగ్జామ్లో దేవుడు మంచి జ్ఞానం దయచేసి మంచి ఫలితాలను దయచేయాలని పూజ తెలియచేవారు నిర్మల దేవుడు ఉపాయకుడు, అలాగే ధర్మం చేసిన సహాయకుడు సభ్యులు. నిన్నటి దినాన మరణించినటువంటి సిస్టర్ విజయ వారి యొక్క తల్లి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని కలుగు ప్రాప్తిని కలుగు చేయాలని కోరుకోరు సిస్టర్స్. మరణించినటువంటి ఎల్ దినేష్, జే ప్రశాంత్ కుమార్, ఎం ఆనంద్, రమణి వీరి యొక్క ఆత్మలను దేవుని విశ్రాంతిని కలుగు ప్రాప్తిని కలుగు చేయాలని పూజికోరు లూటూస్ చౌదరి వారి యొక్క కుటుంబ సభ్యులు. ఈ తరములతో పాటు మన యొక్క వ్యక్తిగత తరపులను జోడీకరించి మనందరినీ పూజిత మాసం దేవుడు మనందరినీ దీవించాలని, దేవుని యొక్క కృపాకణికలను బట్టి దేవుని ఆశీర్వచన మనందరి మీద ఉండాలని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, పాస్కా 6వ ఆదివారంలో అడుగుపెడుతున్నాం. ఈ యొక్క గడియలో తల్లి తిరుసభ ప్రబోధిస్తున్న సత్యం ప్రేమ. దేవుడు ప్రేమామయుడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో నెలకొని ఉండాలని, ఆ ప్రేమలో మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమలో నెలకొని ఉంటామో, దేవుని ప్రేమిస్తామో, సహోదరుని కూడా ప్రేమించగలరు. యాకోబు గారు వారి పత్రికలో పలికిన మాట, నీ యొక్క క్రియలు లేని విశ్వాసం ఉపయోగం. నీ క్రియలు లేకుండా ఈ ప్రేమను వెళ్ళవచ్చలేకుండా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. వాకు చేత కానీ క్రియల చేత కానీ మన సోదరుని ద్వేషించిన సమయాలు పగల కోపం ప్రతీకారం మనం వేయలేదు. ఆ దేవుడు ప్రేమగా మలచమని ప్రార్థన చేద్దాం. మారని దేవుడవు నీవేనయ్యా, Happy
Sri
శుభవచనం ప్రభు వచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం శుభవచనం ప్రభు వచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం అధ్యాయము 9వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మీకు ప్రేమించుతని మీరు నా ప్రేమ నిలబడి ఉండడు. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నిలబడి ఉన్నట్లు మీరు నా ఆజ్ఞను పాటించినచో నా ప్రేమలో నిలబడి ఉండరు. నా ఆనందం మీ యందు ఉండవలేనని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. నేను మీరు ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల వరకు తన ప్రాణం దాచుకునే వారి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేడు. నేను ఆజ్ఞాపించిన వారిని పాటించడంతో మీరు నా స్నేహితులై ఉండరు. యజమానుడు ఏమి చేయో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసుని కనుక స్నేహితులని పిలిచదను. ఏదైనా నేను నా తండ్రి వలన వీరినంతై మీకు విషదపరిస్థితిని మీరు నన్ను ఎదుర్కొనలేదు, కానీ నేను మేము ఎదుర్కొన్నాను.
మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినాను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి మరించుటకు, మీ ఫలం నిలిచి ఉండటకు మేము నియమించే మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలని ఈ విషయము మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులా, ప్రతి ఒక్కరికి ఏదో కొంతవరకు చాలా దగ్గరైన వారు, చాలా సన్నిహితంగా ఉండేవారు, స్నేహితులు, ఆప్తులు ఉండడం సహజం. సన్నిహితులు, స్నేహితులు దగ్గరలో ఉండేవారు లేకుంటే మన యొక్క జీవితము దుర్బలం అవుతుంది. ఒకరు తన మిత్రుల నుండి లేకపోతే సన్నిహితుల నుండి, చాలా దగ్గర వారి నుండి తమ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను, కొన్ని ఆలోచనలు కానీ, భావాలను కానీ, ప్రణాళికలు కానీ వెల్లడిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క జీవితంలో ఏదైనా సమస్య కానీ, లేకపోతే ఏదైనా పని అవగాహన ఉండాలని, అలాగే దానికి సరైన విధంగా వారు సూచనలు ఇవ్వాలన్న ఆశతో కొంతమంది ఇంకా రోజుగా ప్రేమను కూడా కోరుకుంటారు, పంచుకుంటూ ఉంటారు. అయితే క్రమేణా ఫలితం కొందరి జీవితాలలో నిస్వార్థమైన ప్రేమ, స్నేహభావం నెలకొని ఉంటుంది. కొందరిలో అసూయ వల్ల కానీ, ద్వేషం వల్ల కానీ, పగ వల్ల కానీ రగిలే ఆ జీవిత పరిణామం వల్ల వైరము ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోలికలోనే మూల కారణం కూడా పూర్వవేదంలో చెప్పబడినట్టు యావే దేవుడు ప్రజలకు మధ్య జరిగినటువంటి ఒక నిబంధన, అది ప్రేమ నిబంధన. ఆ ప్రేమ నిబంధనను నూతన వేదంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. అది ఎలా అంటే తండ్రి దేవుడికి క్రీస్తుకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ కానీ, సన్నిహితం కానీ, యేసుకు మనకు మధ్య ఆ సన్నిహితము, ప్రేమ ఉండాలని కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ దశలో చాలా వరకు పలకరింపులు కానీ, మాటలు కానీ, ఎవరైనా కొత్త పరిచయం కానీ చాలా బాగుంటుంది. అలాగే పెళ్ళి అయితే పెళ్ళైన కొన్ని రోజులు చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా, ఆనందంగా, అన్నీ బాగుంటాయి. కానీ కాలక్రమేణా సమయం కొద్ది గడ్డు పరిస్థితుల్లో, అనగా సమస్యలు ఎదురైనప్పుడు, లేకపోతే కష్టాలు ఎదురైనప్పుడు ప్రేమ అనేది సన్నగిపోతుంది. అందుకే తగ్గిపోతున్నప్పుడు, లేకపోతే ఎడబాటు వచ్చేటప్పుడు, లేకపోతే ఇరువురి మధ్య ఆ ప్రేమ బంధము గట్టిగా లేనప్పుడు మీరు చేయవలసింది యేసు యొక్క ప్రేమలో స్థిరంగా ఉండటం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. అందుకే మొదటి పట్టణం ఈనాడు చాలా చక్కగా మనకు బోధిస్తూ ఉంది. అపోస్తలుల కార్యములు తీసుకునబడినటువంటి ఆ యొక్క పవిత్రమైన ఆ వాక్యాలు కూడా పేతురులోకి వచ్చినప్పుడు కొన్ని వారి ఇరువురు జరిగిన సంభాషణ.
కైసరియాకు చెందినటువంటి రోమా శతాధిపతి ఈ యొక్క కొర్నేలియస్. మంచి పేరు గలవాడు, అన్యుడు ఇతడు. ఆయన గురించి చెప్పేటప్పుడు ఒక మాట పేతురు ఉచ్చరిస్తున్నారు. అది చూడండి. అంతట పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింప ప్రారంభించింది. ఆ వాక్యం చదవండి. అపోస్తలుల కార్యాలు దేవుడు ఎత్తి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేనిప్పుడు గుర్తించి దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకార యోగ్యుడే. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఇది మనం గ్రహించాల్సిన సత్యం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకార యోగ్యుడే. దేవుని యొక్క దృష్టిలో ఎవరు అంగీకరింపబడతారు, లేకపోతే ఎవరు యోగ్యులు అనేది ఇక్కడ మనకు స్పష్టం చేస్తుంది. చాలా చక్కగా చెప్పబడింది. 2 మాటలు. మొదటిది దేవునికి భయపడవలేము, రెండవది సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అట్టి వారికి దేవుని భయం, దైవ భయం అనేది ఉంటుంది. దేవుని యొక్క భయం కలిగిన వాడు సత్ప్రవర్తన కలిగి జీవిస్తారు. అలా జీవించిన వారి యొక్క జీవితంలో ప్రేమ నెలకొని ఉంటుంది. ఇది సత్యం. అందుకే 2వ పాట కూడా చాలా చక్కగా చెప్పాడు. ఆయన ప్రసంగించేటప్పుడు ఇంటిలో వారు వాక్యాన్ని బోధిస్తుండగా అక్కడ పవిత్ర ఆత్మ వారిని ఆవరించి ఉన్నది. ఆత్మ దేవుడు వారిని ఆవరించి ఉన్నది అనగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, సందేశం ఎవరైతే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని తూచా పాటించి వారి జీవితంలో నెరవేరాలని కోరుకుంటారు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు, వాక్య ప్రకారం జీవిస్తారు, అట్టి వారిని ఇదిగో దేవుడు దీవిస్తారు. దేవుని యొక్క ఆత్మ వారి మీద దిగి వస్తుంది. దేవుని యొక్క సందేశం ఎవరైతే శ్రద్ధతో ఆలోచిస్తారో వారి మీద దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వరాలు సమృద్ధిగా ఉంటాయని ఆలోచించాలి. ఇక లోతైన భావం మనం 2వ పఠనంలో చాలా చక్కగా ఆలోచించాలి. ఈ ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది, ఏంటి? ఈ ప్రేమ యొక్క మూల ఆధారం ఏమిటంటే, మొదటి యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూడండి. ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మన పరస్పరము ప్రేమించువాడు దేవుని మూలమున జన్మించి ఉన్నాడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. అతడు దేవుని ఎరిగిన వాడు కనుక దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమను ఎరిగిన వాడు కనుక ఆ ప్రేమ స్వరూపుడైన దేవుడు, ఆ ప్రేమ దేవుడు, ఆయన నుండి వచ్చిన ఆ ప్రేమ, అది మూలం ఆధారం దేవుడు కనుక ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణంగా ఉంటారు. చాలా వరకు మనం పద్యాలు కానీ, చాలా వరకు పాటలు కానీ, చాలా వరకు రచనలు కానీ రాసేటప్పుడు చాలా అందంగా వర్గీకరిస్తారు ప్రేమ గురించి. కానీ ఈ మూల ఆధారము లేకపోతే ఎక్కడి నుండి పుట్టింది, ఎక్కడి నుండి వచ్చింది, ఈ ఆధారం ఏంటంటే దేవుని నుండి ఈ ప్రేమ వచ్చింది. ఈ దేవుడి నుండి ఈ ప్రేమ మనకు మూల ఆధారమైనది.
దేవుని ప్రేమించిందని కాదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని. కారణం తన కుమారుని ఈ లోకానికి పంపాడు. మన పాపముల నిమిత్తమై సిలువలో, మన పాపముల నిమిత్తమై రక్షణార్థమై ఆయన సిలువలో మరణించాడు. మనకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నది ఒడ్డున మామూలుగా తేలు మీరు చూస్తుంటారు. తేలు నీటిలో పడుతుంది. నీటిలో పడినప్పుడల్లా అది గట్టిగా కొట్టుకుంటుంది. అక్కడ ఉన్న ఒక రుచి చూసి ఒక సాగు ఆ తేలును బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది. తేలు తగిలితే ఏమవుతుంది? ఎమ్మడే కొడుతుంది. ఫస్ట్ అది కొట్టింది. ఆయన ఇది తీసుకున్నాడు తప్ప అని దాన్ని ఎక్కడ కొట్టిందో చూసుకుంటున్నాడు. మళ్ళీ రెండో పర్యాయం కూడా దాన్ని చూశాడు. నీళ్ళలో పడింది, గెలిగిలా కొట్టుకుంటుంది. మళ్ళా తీశాడు. రెండవ పర్యాయం మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ కొట్టింది. మళ్ళీ ఆయన ఏం చేశాడు? చేతులు తీసుకున్నాడు. అది మళ్ళా నీళ్ళు పడింది. ఆయన చూసుకున్నాడు అబ్బా అన్నాడు. మళ్ళీ మూడవ పర్యాయం కూడా మళ్ళీ తీశాడు. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, ఏమయ్యా అన్ని సార్లు కొడుతుంది కదా, నీవు ఆ తేనెను ఎందుకు నువ్వు బయటకు తీయాలనుకున్నావు అంటే ఆయన చెప్పాడు, తేనె యొక్క స్వభావము కుట్టడం, మనిషి యొక్క నా స్వభావము దాన్ని ప్రేమించడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీటిలో ఉన్న తేలు మానవుడైతే బయటికి తీసే వ్యక్తి, బయటకు కాపాడే వ్యక్తి దేవుడు. ప్రతి నిత్యం మనం అన్ని పనులు చేస్తాం. ఏమంటాము? ముఖానికి మంచిగా మేకప్ చేసుకుని వస్తాం. అన్ని చేయవలసిన పనులన్నీ చేస్తాం. కానీ దేవుడు మనం ఏమాత్రం కూడా ఒకంత పాలు కూడా లెక్కింపడు. ఆయన మనం ప్రతినిత్యం కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మూల ఆధారమైన ఆ ప్రేమ స్వరూపుని యొక్క ప్రేమ అంత లోతైనది, అంత ఘనమైనది. అందుకే తండ్రి యేసు మధ్య ప్రేమ అలాగే మనకు క్రీస్తు మధ్య ప్రేమ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ప్రభు యొక్క ఈ యొక్క మాటలతో చెప్పాలంటే చాలా వరకు కూడా చాలా పర్యాయాలు మనం ఆలోచిస్తున్న మాటలు క్రైస్తవులుగా ఆరంభ దశలో మీరు చాలా ఎక్కువగా ప్రేమ ఈ యొక్క పరస్పరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే రాను రాను ఆ సంబంధం, ప్రేమ వ్యవహారం అనేది చల్లగిలిపోతుంది, చల్లారిపోతుంది. కొన్ని మోసపూరితమైన క్రియలు చోటు చేసుకుంటాయి. ఆ నేపథ్యంలో మనము దేవుని అంగీకరించడంలోనూ, లేకపోతే దేవునికి దగ్గర అవడంలోనూ, దేవుని ప్రేమను మనం తెలుసుకోకపోవడంలోనూ మన జీవితంలో చోటు చేసుకోవద్దు. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది మొదట చాలా చక్కగా ఉంటుంది. చాలాసార్లు ఈ మధ్య పెళ్లిళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నాము. చాలా వరకు నేను కూడా పెళ్లిళ్ళ వరకు వెళ్ళాను. వాళ్ళు జంట ముచ్చటగా ఉంది, చాలా చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, పెళ్ళి బాగా ఉంది. క్రమేణా కొన్ని రోజుల తర్వాత కొన్ని లెవెల్ అంటే మొదట ఏమంటారు, అల్లెక్కడానికి వెళ్ళడం, అది ఒక వారం రోజులు గడుస్తుంది. ఆ ఇంటికి వెళ్ళడం, ఈ ఇంటికి వెళ్ళడం అన్నీ పూర్తి 7వ రోజు. మామూలుగా అయితే ఆ రోజు దేవుడు శ్రమించాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కానీ వీళ్ళకి ఆ రోజులంతా తిరిగి 7వ రోజు వర్కింగ్ డే అన్నమాట. అప్పుడు మొదలవుతుంది. ఆమె చెప్పిన మాట వినకపోతే గ్లాస్ టీ అడిగితే గ్లాస్ బాగుంటుంది, ఆమె అడిగింది ఇవ్వకపోతే భోజనం అడిగితే ప్లేట్ బాగుంటుంది. ఇంకా మారం చేసి
ఇంకేదైనా పెద్ద కార్యం అయితే ఒంటరిలో అంతా మారిపోతుంది. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఎందుకు ఇలా సంభవిస్తుంది అంటే మొదట వారు ప్రేమ కానీ లేకపోతే వారి ప్రేమ బంధం అనేది సెకండ్గా కోరుకుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని పర్యాయాలు పలు రకాల గొడవలు కానీ అనుమానాలు కానీ లేకపోతే అయిష్టం కానీ వారి జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే భావన సన్నగిలితే హృదయంలో ద్వేషము కానీ అసూయ కానీ కోపం కానీ మొదలైతే ఎడబాటు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎడబాటు. పెళ్ళై 1 సంవత్సరంలో ఎడబాటని కాదు, పెళ్ళై 60 సంవత్సరాల ఎడబాటని కాదు. ఆ గ్యాప్ అనేది వస్తుంది ఏదో ఒక గడియలో ఎప్పుడో ఒక సమయంలో. కానీ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఏ కుటుంబం అయితే భార్యాభర్తలు వారి ఇరువురిని ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, సర్దుకునే భావన ఉంటుందో, పరిష్కారం చేసే భావన వారి మధ్యలోనే ఉంటుంది, వారి చెంతనే ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పంచుకుంటారు, అది కష్టం కావచ్చు, సంతోషము కావచ్చు, అలాంటి ప్రేమ నెలకొని ఉంటే వారి జీవితంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని విలువలతో కూడిన జీవితాలు ఉండాలి. రాజీ పడటం అనేది, చాలా వరకు సర్దుకొనిపోవడం అనేది మన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని విలువలు ఉండాలి, ఆశావాదికులై ఉండాలి. అందుకే మొదటి 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాం. 2వ తిమోతి యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. 2వ తిమోతి రాసిన పత్రిక 4:7 వాక్యంలో సెలవిచ్చినట్టు, నేను మంచి పోరాటంలో పోరాడి నా పరుగును ముగించి విశ్వాసమును నిలుపుకుంటే ఇప్పుడు నా కొరకై తండ్రి బహుమానము వేచి ఉన్నది. అది నీతి కిరీటము, నీతి గల న్యాయాల్లో ప్రభు ఆ రోజు నాకు ప్రసాదించు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఇది ఎప్పుడు భార్య కానీ భర్త కానీ పరిపూర్ణంగా చెప్పగలరు అంటే, ఎప్పుడైతే నీ యొక్క క్రియ, నీకు అప్పగించిన పని, నీ పరిధిలో చేయవలసిన క్రియను పరిపూర్ణం చేస్తావో, యోగ్యులుగా జీవించగలవో, అప్పుడు ఈ మాట చెప్పగలరు. ప్రభు యొక్క దీవెన లేకపోతే ఆ ప్రభు యొక్క నీకు ఉన్న ఆ బంధం పరిపూర్ణం అవుతూ ఉంది. ఎందుకంటే చాలా పర్యాయాలు, చాలా సార్లు మనకు ఇవ్వగలిగిన పనిని లేకపోతే మనము ఇంట్లో ఉన్న స్థానాన్ని మర్చిపోతుంటాం. ఒక భార్యగా చేయవలసిన పని, ఒక భర్తగా చేయవలసిన విధులు, అది ప్రేమతో నెలకొని ఉండాలి, ప్రేమతో మనము వ్యవహరించాలి. చాలాసార్లు నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, చాలాసార్లు నేను చూసాను, మామూలు వాళ్ళ సమయంలో నైట్ అంతా చేస్తాను. పొద్దున్నే అక్కడ నీళ్లు పెట్టడం కానీ లేకపోతే ఏదైనా తక్కువ అవుతుంది. ఎప్పుడొచ్చి ఏం ఫాదర్ నీళ్లు పెట్టచ్చు కదా, నా పక్కన ఆ పని చేసిన వాళ్ళు లేకపోతే ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు, ఫాదర్ రాత్రి మనం పెట్టాము కదా, అయిపోయినది చెప్పవచ్చు కదా అంటే, ఆ గడిలో అవసరం లేదు. ఆ చెప్పవలసిన మాట ఏమిటి? అయ్యా తప్పకుండా పెడతాము. ఇది ప్రేమతో వ్యవహరించిన పని. చేసావా అంటే చేశాము, రాత్రి అంతా శ్రమించాము, కానీ పొద్దున్నే నీకు అయిపోయవచ్చు, నీరు లేకుండా పోవచ్చు, లేకపోతే అక్కడ తక్కువ ఉండవచ్చు. కానీ చూడవలసిన జాగ్రత్త అనేది మన వ్యవహారము ప్రేమతో కూడుకుని ఉండాలి. అలా కాకుండా భర్త కానీ భార్య కానీ ఏదైనా ఒక మాట అడిగినప్పుడు, ఒక క్రియ చేయమన్నప్పుడు వాదపు వెళ్ళారనుకో, అక్కడ ఇప్పుడు ముగింపు ఉండదు.
అందుకే చాలా వరకు నేను నేర్చుకున్నాను, భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఎంతవరకైనా వారి ఇరువురు దాన్ని పరిష్కరించుకోగలరు. మూడో వ్యక్తి వెళ్ళాడనుకో, ఇద్దరు కలిసి ఈ వ్యక్తిని తిట్టడం కానీ ఏదైనా చేయలేదు. వేశ్వామోదనం, వేశ్వాస్తోత్రం, వేశ్వారామం. అలాగే పిల్లలను పెంచే కర్మకం కానీ లేకపోతే భర్తను లేకపోతే భార్యను సర్దిద్దే వివాహాలు ప్రేమతో కూడుకొని ఉంటారు. ఈ చిన్న లాజిక్లో చాలా మంది మర్చిపోతుంటారు. అన్నిటిలో ఆ ప్రయోగం చేస్తారు. వాళ్ళకున్న ఏమంటాము బ్రహ్మస్త్రాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తారు, కానీ ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించారు. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాల్సిన సమయం కంటే ఉపయోగించారు. అందుకే కొన్ని వ్యవహారాలు వేరుగా ఉంటాయి. అది పిల్లలను మనం సర్దిద్దే విషయంలో ప్రేమించాలి, కానీ ప్రేమతో కూడిన దండనై ఉండాలి. అలాగే భర్తను ప్రేమించాలి, ప్రేమతో కూడిన సర్దుబాటై ఉండాలి. భార్య కూడా ప్రేమించాలి, ప్రేమతో కూడిన సర్దుబాటై ఆమెను సర్దిద్దాలి. ఆమె యొక్క మనోభావాలు, ఆమె యొక్క ఆలోచనలను తెలుసుకోవాలి. ఆమె గురించి పరిపూర్ణంగా నీకు తెలుసు కాబట్టి, జీవిస్తున్నావు కాబట్టి, ఆ వ్యవహారము ఏ పరిధిలో ఎప్పుడు ఆమెకు వివరించాలో అప్పుడు వివరించాలి. ఏ పరిధిలో ఎప్పుడు నీకు మౌనం ఉండాలో అప్పుడు మౌనం ఉండాలి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. యేసువందనం, యేసుస్తోత్రం, యేసు ఆరాధన. ఆ ప్రేమలో ఉండగలరు అని ఏ విధంగా చెప్పగలరంటే, యేసు ఒక మాట చెప్తున్నారు, మీరు నా ప్రేమైన వారైతే, నా శిష్యులైతే, నేను ఆజ్ఞాపించే ఆజ్ఞ ప్రేమ ఆజ్ఞ. మీరు మేము ప్రేమించుకున్నట్టే మీ సోదరుని ప్రేమించు. ఇదే ఆజ్ఞ. ఈ ఆజ్ఞనే పలు రకాలుగా వివరిస్తున్నాడు. నీ దేవుని పూర్ణ ఆత్మతోనో పూర్ణ శక్తితోనో నీవు ప్రేమించవాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ వివరణ స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తులో ప్రేమైన సహోదరి సహోదరి, ఎవరైతే ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారో యేసు ప్రేమలో నెలకొని ఉంటారు. అందుకే మనం రెండవ ఈ పట్టణంలో పరిపూర్ణంగా ఆలోచించాం. ప్రేమ దేవుడి నుండి పుట్టుతుంది. దీనికి దేవుడే ప్రేమ స్వరూపం. ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ నుండి పుట్టిన, లేకపోతే దేవుడి నుండి పుట్టిన ప్రేమ మన ఎందుకు ఉండాలి అంటే, మనం పరిపూర్ణంగా దేవుని ఎరిగిన వారమై ఉండాలి. దేవుని ఎరిగిన వారు అనగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించిన వారు. దేవుని యొక్క ఆజ్ఞను పాటించిన వారు అనగా దేవుని యొక్క ప్రేమలో నెలకొని ఉన్నవారు, ప్రేమించే వారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యంలో చాలా చక్కగా చెప్పబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. పవిత్రులందరితో సహా క్రీస్తు యొక్క ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కల వారు కావాలని దేవునకు నా యొక్క విన్నపం. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ప్రేమ సహోదరి, క్రీస్తు యొక్క ప్రేమ ఎంత, లేకపోతే క్రీస్తు ఎలా ప్రేమిస్తున్నాడు, క్రీస్తు యొక్క ప్రేమలో నిలబడి ఉండాలంటే, ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎంత గాఢంగా ఉంటుంది, ఎంత ఉన్నతంగా ఉంటుంది, ఎంత సుదీర్ఘంగా ఉంటుంది అంటే నేను ఆయన ప్రేమలో ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఎంతో విశాలమైన, ఎంతో దీర్ఘము, ఎంతో ఉన్నతము, ఎంతో గాఢము అని మీరు
ఇది దేవుని యొక్క ప్రేమ. చాలా వరకు కూడా మనము మన వ్యవహారం, నా స్నేహితుడు లేకపోతే భర్త భార్య ఆ ప్రేమ ఎలాంటిదని చాలా చక్కగా పాటలు ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు ఇవ్వలేనిది నిజము దీనము అది ఇవ్వలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు ఇవ్వలేనిది నిజము దీనము అది ఇవ్వలేనిది భార్యాభర్తల ప్రేమ కలకాలము నిలిచిపోవును. భార్యాభర్తల ప్రేమ కలకాలము నిలిచిపోవును. మన తండ్రి యేసు ప్రేమ అది నీలవలె వెంటాడును. మన తండ్రి యేసు ప్రేమ అది నీలవలె వెంటాడును. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఆ పాటలో అన్నారంలో ప్రేమ వెలుగుచున్న నూనె దీపం. నూనె ఉన్నంత వరకే అది వెలుగుస్తుంది. ఆ నూనె లేకపోతే ఆరిపోతుంది. అలాగే భార్యాభర్తల ప్రేమ ఒక కలలాగా కలిగిపోతుంది. కానీ మన తండ్రి యేసు ప్రేమ నీడలనే వెంటాడు. ఎన్నడూ ఎప్పటికీ కూడా మాయలు మాసపోలు మాయం కాని ప్రేమ యేసు యొక్క నిత్య ప్రేమ, మారని యేసు ప్రేమ. అందుకే ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో నెలకొని ఉంటే నీవు ఆ లోతును గ్రహిస్తావు. ఆ గాఢమైన, ఆ విశాలమైన, ఆ సుదీర్ఘమైన ప్రేమను చేరుకుంటావు. అందుకే చాలా పర్యాలు మనం అర్థం చేసుకోగలిగాడు. ఆ యేసు ప్రేమ కృప గలది. ఆయన కృప, ఆయన యొక్క కనికరం మన మీద ఉన్నది కాబట్టి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ ప్రేమను నెలకొల్పాడు, పరిపూర్ణము గావించాడు, పరిపూర్తి చేశాడు. ఆ ప్రేమకు హద్దులు కానీ అవధులు కానీ లేవు. అందుకే తన ప్రాణాన్ని సైతం చూడండి మన కోసం అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను చివరి వరకు నిలుపుకోగలిగాడు. ఈ ప్రేమలో యథార్థమనేది ఉండాలి. ఏ భార్యాభర్తల మధ్య యథార్థంగా జీవిస్తారు. మాట కానీ సంభాషణ, అలాగే క్రియలు కానీ యథార్థమై ఉన్నారు. కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని రుసులుబాటు ఉంటుంది. కానీ యథార్థంగా ఎప్పుడైతే జీవించగలరో, యథార్థంగా ఎప్పుడైతే తమ క్రియలను మనుగడ సాగించగలరో వారి యొక్క జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని చూస్తారు. కేవలం మాటల సంభాషణ మాత్రమే కాదు, యథార్థమైన చేతుల నిరూపణ ఆ యథార్థమైన ఉండాలి. అందుకే మొదటి యోహాను 3వ అధ్యాయము 18వ వాక్యంలో చాలా చక్కగా చెప్తారు. మొదటి యోహాను బిడ్డలారా, మాటలు సంభాషణ మాత్రమే కాదు, అది చేతలలో నిరూపించబడు యథార్థమైన ప్రేమ కావాలని ఆశిస్తున్నాను. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఒకవేళ భర్త తప్పు చేసుకుంటే, ఒకవేళ భార్య తప్పు చేసుకుంటే యథార్థంగా వారు జీవిస్తే ఒకరి వేళ ఒకరు క్షమాపణ కలిగి ఉంటారు. యథార్థమైన జీవితము వారి యొక్క ప్రేమకు ప్రతిష్టమవుతూ ఉంది.
ఇక రెండవది ప్రేమ నిష్కపటమై ఉండవలెను. ఆ ప్రేమకు మోసాలు కానీ లేకపోతే మనము ఒక్క బుద్ధి తనముతో కానీ ఉండదు. నిష్కపటమని ఉన్నారు. అందుకే చిన్నపిల్లలు చూడండి, ఏదైనా ఒక పని చేశారంటే తన చేశారా లేదా అని చెప్పేస్తారంట. వాళ్ళు ఏదైనా కావాలి, ఒకవేళ ఏదైనా కావాలని అడగాలంటే మొహమాటం లేకుండా అడిగేస్తారు. ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఏదైనా తప్పు చేయాలన్నా మొహమాటం లేకుండా చేస్తారు. దొరికిపోయినా కూడా నువ్వు చూసినా కూడా మొహమాటం లేకుండానే ఉంటారు. ఎందుకంటే ఎలాంటి కపటం లేని వారు, ఎలాంటి కపటం కల్లా కపటం లేని వారు పిల్లలు అంటే అంతగా వారు వారి యొక్క జీవితం కానీ వారి యొక్క మాటలు కానీ నిష్కపటం. అలా ప్రేమలో నెలకొని ఉంటే మీరు పరిపూర్ణంగా దేవుని యందు ఉంటారు. అందుకే పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం పరిపూర్ణంగా ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడును ద్వేషించి మంచిని అంటి పెట్టుకొని ఉండవలెను, ఒకరినొకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు, ఒకరినొకరు గౌరవించుకొనుటకై త్వరపడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఈ నిష్కపటంగా ఉండాలి అంటే చేయవలసిన పని మీరు చెడును ద్వేషించండి, మంచిని ప్రేమించండి, అంటి పెట్టుకొని జీవించండి. చాలా పర్యాయాలు చెడుకు దగ్గర అవుతారు, మంచికి దూరం అవుతారు. అందుకే సమస్య కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కానీ ఎదురవడానికి కారణం మంచిని ద్వేషించడం వల్ల. అనగా కుటుంబంలో ఉన్న భార్య కానీ భర్త కానీ పిల్లలు చిన్న పని చేసిన ఒక మాట వారిని ప్రోత్సాహకరంగా లేకపోతే బాగా చేశారు, బాగా చిన్న లాజిక్ ఏంటంటే బాగా అన్ని పనులు చేయించుకోగలిగే భర్త, కుటుంబంలో బాగా సంతోషంగా ఉండే భర్త ఏమిటంటే వారు ఏ పని చేసినా కరెక్ట్ అని చెప్పేవాడు, వారు ఏ మాటలు ఎదురు చెప్పకుండా ఉండేవాడు. అలాగే ఏ సమయంలో వారిని పొగడాలి, ఏ సమయంలో వారిని అభివృద్ధించడం తెలిసిన భర్త. చిన్న మాట, చిన్న ఒక మాట పలికింది అంటే మంచిని ప్రేమించగలిగే ఆ వ్యక్తిత్వం, చెడును ద్వేషించగలిగే వ్యక్తిత్వం. అందుకే మీరు ఏ విధంగా ఉండాలంటే సోదర ప్రేమతో గౌరవించుకోండి. ఒకరి యొక్క ఒకరి గౌరవం ఉండాలి. భార్యగా గౌరవించాలి, భర్తగా గౌరవించాలి. ఆ గౌరవం ఎప్పుడైతే ఉంటుందో పరస్పరం మీరు నిష్కపటంగా జీవించగలరు. కుటుంబంలో మీరు సంతోషంగా, ఆనందంగా, ప్రేమలో దేవుడు మీ కుటుంబాన్ని కానీ మీ ఎడల కానీ ఆ ప్రేమను ప్రదర్శించగలరు. ఇక మూడవది తోటి వారిని ప్రేమించనగా కీడు చేయకూడదు, మేలును ఎంచడం. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కీడును ఎంచకూడదు, కీడును తలపెట్టకూడదు. అందుకే మనం చేసే ప్రతి క్రియ పౌరు భక్తులు చాలా చక్కగా చెప్పారు. ప్రేమ కలిగి ఉండటానిగా ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. మనం నిజంగా ప్రేమ కలిగి ఉన్నామంటే ఆలోచన కానీ రూపం కానీ ఈ దోషాలను కప్పివేస్తుంది, పరిపూర్ణంగా దోషాలను లెక్కింపదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం, ప్రేమ దోషములను లెక్కింపదు, కీడునందు ఆనందించదు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అందులో మీరు తెలుసుకోవాల్సిన పరమహర్షం ఒకటి ఉంది. ఒకవేళ తప్పిదం చేస్తే ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ
తన తప్పిదాలను కూడా కప్పిపుచ్చుకుంటుంది. ఇది కుటుంబంలో తెలుసుకోవాల్సిన బాధ్యత. ఆ ప్రేమ ఆ దోషాలు కానీ లేకపోతే వారు చేసిన ఏ చెడును కూడా లెక్కింపదు. అది తన యొక్క కడుపులను కూడా ఉంచుకుంటారు. ప్రేమ కలిగి జీవించిన వారు యథార్థంగా ఉంటే, యథార్థమైన జీవితం జీవిస్తే, ప్రేమలో ఉంటే మాటలు మాత్రమే కాదు నీ క్రియలు కూడా నిరూపణ అవుతాయి. ఆ ప్రేమకు మోసాలు గర్వం కానీ అసూయ కానీ ఉండదు. ఎందుకంటే నీవు నిష్కల్పంగా ఉంటావు, ప్రేమలో ఉన్నావు కాబట్టి. ఆ ప్రేమ మంచిని చేస్తుంది, చెడును ద్వేషిస్తుంది. వీటిలో ఎప్పుడు కూడా ఆనందించదు. ఆ ప్రేమ ఎప్పుడు కూడా చేసిన భర్త కానీ భార్య కానీ దోషాలు కానీ తప్పిదాలు కానీ లెక్కింపదు, అని ఆనందించదు, మన్నిస్తుంది, మర్చిపోతుంది, క్షమిస్తుంది. ఉన్నప్పుడు ఆ నిజమైన ప్రేమ క్రీస్తులో నెలకొని ఉంటే, క్రీస్తునందు ఉంటే పరిపూర్ణంగా ప్రేమాస్వరూపుడై ఉంటాము. ఇది యథార్థం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యం మనం బోధించినప్పుడు ప్రేమ అనేది దేవుడి నుండి పుట్టింది. ఎందుకనగా దేవుడే ప్రేమ స్వరూపుడు. మనం కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తారో, ప్రేమిస్తారో దేవుని మూలంగా జన్మించిన వాడవుతారు. ఆ ప్రేమ మన యందు ఉండాలి. ఆ ప్రేమ క్రీస్తునందు నెలకొని ఉండాలి. ఆ ప్రేమ మన కుటుంబానికి ఆదర్శం కావాలి. ఆ ప్రేమలో మనమందరూ కూడా పరిపూర్ణులు కావాలి. దేవుడు మనందరినీ దీవించి తన ప్రేమతో నింపాలి. ఆ ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము తండ్రి. అందరం ప్రయత్నించి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమున కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులను భావిస్తున్నటువంటి మన రాజశేఖర గురువు దేవుని యొక్క ప్రేమను స్వార్థ ప్రచారం చేయించుండగా, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమామయుడు అని నిరూపణ చేయడానికి ఆయన రాస్తున్నటువంటి లేఖలు, ఆయన పలుకుతున్నటువంటి మాట పవిత్రాత్మతో కూడినదై పలువురు ప్రాంతాల్లో, పలువురు దేశాల్లో జరుగుతున్న మారణ హోమం, వివిధ రకాలైన చెడు, వేశ్యం, అసూయం, వీటి నుండి వైదొలగడానికి ఆయన చేస్తున్న ప్రత్యేక ప్రయత్నం కూడా సఫలీకృతమై దేవుని ప్రేమను తెలుసుకొని పరస్పరం ఒకరి ఒకరు ప్రేమించే గుణాన్ని ప్రసాదించిన మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మన యొక్క రాష్ట్రం కోసం, దేశం కోసం, నాయకుల కోసం ప్రార్థన చేద్దాం.
వారి యొక్క స్వార్థ బుద్ధితో కాక స్వభావం కోసం కాక ప్రజల యొక్క శ్రేయస్సు ప్రజల యొక్క శ్రేయోభిలాషులుగా ఉండటం వారు చేస్తున్న ప్రణాళికలు వారు చేయబోయే క్రియలు ముఖ్యంగా ఎన్నిక చేయబోయే ఎన్నికలు ప్రధాన నాయకుడు పరిపాలించే నాయకుడు మంచి మనసు కలవాలి, ఇతరులను ప్రేమించే గుణం కలవాలి, అనగా ఇతరులను సేవించే గుణం కలవాలి, ఇతరులను ఆదరించే గుణం కలవాలి. మంచి మనసుగా సత్ప్రవర్తన కలిగిన మంచి వారైన వారిని ఎన్నిక చేయడానికి నాయకులుగా ఎన్నుకోవడానికి దేవుడు మనందరికీ కూడా ఆ పవిత్రాత్మ వరాలను శక్తిని ప్రసాదించి సరైన నాయకుని ఎన్నిక చేసుకోవడానికి సంసిద్ధపడే మనం మన యొక్క ఓటు హక్కు ద్వారా పరిపూర్ణంగా నాయకత్వ లక్షణాలను సత్ప్రవర్తన కలిగిన వారు, ఇతరులను మంచి కోరువారు, ఇతరులకు మంచి చేసేవారే ఉండే విధంగా దేవుడు దీవించాలని మా ప్రవర్తనలో కుటుంబంలో ఎన్నో సమస్యలు, అది కుటుంబ ఆర్థికపరమైన సమస్య కావచ్చు, కుటుంబంలో ఎదురైన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబంలో ఎదురైన సమస్యల వల్ల చిన్నాభిన్నమైన మా కుటుంబాలు కావచ్చు, వారి కోసం ప్రార్థన చేద్దాం. చెడును వీడి మంచి పెట్టుకొని ప్రేమలో జీవించడానికి దేవుడు వారికి శక్తిని ఇవ్వాలి. వారి యందు దేవుని ప్రేమ పరిపూర్ణంగా నెలకొని ఉండాలి. వారు దేవుని యందు పరిపూర్ణంగా నిలకడతో ఉండాలని, ఆ ప్రేమ కష్టాలను, బాధలు, వ్యాధిని, శోధనను, ఎదురైన ఇబ్బందులను జయించి సంతోషంగా ఆనందంగా ఉండటం దేవుని వరాల కోసం ప్రార్థన చేద్దాం. ఎన్నో కుటుంబాలు అందిస్తున్నాయి, ఎంతో మంది ప్రార్థన చేయమని కోరుచున్నారు, ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. కుటుంబ సమస్యల వల్ల భార్య కానీ, కుటుంబ సమస్యల వల్ల భర్తలు కానీ ఎన్నో మనోవ్యాధులకు మనోవేదనకు గురవుతున్నారు, సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. వారిలో ప్రేమ నెలకొని ఉండాలి, ఆ ప్రేమ వారి ఉండాలి, దేవుడు వారిని నడిపించాలి. అది ప్రేమ దేవుని స్వరూపం కాబట్టి వారి కుటుంబాలు, వారి కుటుంబ జీవితంలో ఆ ప్రేమమైన దేవుడు వారిని నడిపించే విధంగా వారి శక్తిని ప్రసాదించండి. మా ప్రార్థన వివిధ ప్రాంతాల్లో ఎదురైన మారణ కోపం, కక్షలు, కోపము, పగ, ద్వేషము, ముఖ్యంగా మతపరమైనటువంటి ఎదురవుతున్న ఎన్నో మారణ కోమాలు, సైతాను, దుష్ట శక్తులు దాని యొక్క ప్రభావం చెడు ఎక్కువగా వ్యాపించి ఉన్నాయి. మంచిని అంటిపెట్టుకొని చెడును ద్వేషించే ఆ గుణాన్ని ప్రసాదించాలి. ప్రేమలో నెలకొని జీవించే రావు వారికి మనోనేత్రాలను తెరవాలి. సాటి మానవుని ప్రేమించే, సాటి మానవుని గౌరవించే ఆ విధానాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ప్రభు చేరులో ఉండాలి, ప్రభు వారి ఎందు ఉండాలి, ప్రభు వారిని నడిపించాలి. ఎందుకనగా దేవుడి ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ వారి ఎందు ఉంటే వారు దేవుని ఎందు ఉంటారు. దేవుని ఎందు ఉన్న ప్రతి వ్యక్తి ప్రేమకు నిదర్శనం. ఆ ప్రేమ కీడును కానీ, అసూయ కానీ, కోపం కానీ, ద్వేషం కానీ ఉండదు. వారు నెలకొని ఉండాలని ప్రార్థన చేద్దాం. వ్యక్తిగత అవసరాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు పరీక్షలు రాసినటువంటి నేను 2024 దేవుడు ఆ బిడ్డలను చల్లగా దీవించాలి. ముఖ్యంగా సుప్రియ పరీక్ష రాస్తుండగా ఆ బిడ్డను
నుంచి జ్ఞానం ప్రసాదించిన వారి తల్లిదండ్రులు శ్రేయకు రాష్ట్రం మంచి ఫలితాల నుంచి వాటిని దేవుడు దయచేయాలని వేడుకుంటాం. ఈ మనవుని మానవుడైన క్రీస్తు వారి మనం చేయించున్నాం తండ్రి. ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువే, మన్నించి బలియాత్మతో పాటు మా విన్నపం కూడా మీ సన్నిధికి చేరుడు కాక మీ కృప వలన పరిశుద్ధమైన మేము బలోపేతమైన మీ ప్రేమ పరస్పరం ఉపకరించదు కాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పండి. మన దేవుడైన యెహోవానికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ పావన
యుక్తము న్యాయం రక్షణదాయకం. ఈ వాక్యైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించి మమ్మల్ని విమోచనకర్త రక్షకుడు వారి అతడు పవిత్రాత్మను శరీరం ధరించి కనికరణ జన్మించారు. నీ చిత్తము నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రభువును సంపాదించి వారు చేసిన అనుభవించారు. ఇక మనం జయించి ఉత్తాన వారికి మాకు అనుగ్రహించారు. కావున దూతల సమేతమున మీ స్త్రీగానం చేయుట ఎట్లనగా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయవడు. నీది నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణము తాను సహించు జీవవశ్యాపము రక్షణ పాత్రని సమర్పించున్నాము. ఈ సమూహరించి నీ పరిచయం చేయడం మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర పారివారకం పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచబడి మానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాప్తి నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుతారు. మా ప్రాంతీయ గురువులను మగారిగా అపోస్తలిక పీఠాధిపతి గురువులతో కూడా మమ్మల్ని మీ ప్రేమతో పరిపూర్ణులు చేయము. ఉత్తానందు చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ కనికరం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుతాను. వారిని మీ దివ్య ప్రకాశం చేర్చుకున్న మా అందరిపై దయచూపు. దేవుని కనికర మరియతోను అనేక అపోస్తలులతోను ఆరోగ్యానికి సేవ చేసిన జ్ఞానం అందరితోను మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదుము. వారితో వారియన్ సర్వశక్తిగా పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగము గౌరవమహిమలు కలుగుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితముగా జపించడం. పరలోకమందున మా యొక్క తండ్రి, ప్రభువాన్ని కీడును రక్షింపు. మా ఎదురులో మాకు శాంతిని ప్రసాదింపు. విధానకరమైన పాపలు చేసి అన్ని కలపని సర్వదా కాపాడు. మేము మోక్షాంతను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని నిరీక్షించుచున్నాము. శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతి మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులైన ప్రభువైన యేసు మా పాపములను ఎక్కింపగా మీ శ్రేష్ఠ విశ్వాసం వీక్షింపు. నీ సభగా నీ సభ శాంతి ఐక్యతను అనుగ్రహింపు. ఈ
వివేకం జీవించు పాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండడం కాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాము. ఇది సర్వేశ్వరుని పిల్ల, ఇది లోపలి పాపమును పరిహరించు ప్రభు, ఇందుకు లోపడిన మీరు ధన్యులు. వాటిలో 163 వాటిలో 163 Hallelujah.
దేవుడు నా పాలన ఇచ్చినారు, నా ఎంతమంది ఇచ్చినారు అని దేవుడు వారి గురించి పూర్వకాలంలో దావీదు దేవుడు శోధించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవుడు వారి యొక్క అయుగాయలను నీతి భక్తి కర్తలతో దుర్గములను నా కర్మలను విచారించి తనకు చేతి అనేటువంటి ఈ సమయంలో దృఢమైన విశ్వాసం నమ్మిగా దైవ ప్రేమ అడిచితాను నా పాపముని నిజమైన మనస్తాపమును వారి నిధులుగా మిగిలిన దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయంలో ముద్రింపబడలేదని నా మంచి యేసువా దేవుని వారిని ఆత్మీయమైన ఆకాంక్షతో ప్రార్థిస్తున్నాను. గురువులకు చెప్పు నిత్య గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయంలో సురక్షితంగా ఉంచుకోండి. మీ పవిత్ర శరీరం తాకి వారి కర్మలను పావనంగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టం చెల్లింపబడిన వారి కర్మలకు లోపమైన శోధనీయంగా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండడం చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోపాశ నుండి కాపాడగాక, వారి ప్రయత్నంలో మీరు ఫలవంతమగాక, వారి పరిచర్యలు పొందవారు ఈ లోకంలో వారి ఆనందంలో మొదటి మొదటి పరలోకంలో వారి నిత్యపాత్ర యొక్క కిరీటం వారిని చిత్తరించండి. వర్షం కలుగుతుంది తప్పలేని క్రమంలో సమస్తము నడిపించి సర్వేశ్వర మేము జీవనము చేయటప్పుడు రఘుపతులు ముందుకు వాడలేక మాకు సాధారణ వాడలేక కాలంలో మీరు పైన తెలుసు అవగాహన అధికరించిన కృప చేయగలిగించండి. మేము అంత తాత్పర్యంలో వేరేసిన రథంలో నడిచి మీరు సేవ చేసి మోక్ష సంపదను ఆశ్రయించుకోవాలని అనుగ్రహించగలిగించండి. స్వామి మా నాన్నైన కృష్ణాన్ని దివ్యములు చూసి ఈ మనవలన్నింటినీ మాకు దయచేయండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆదివారం దేవుడికి ఇచ్చిన కానుక 5,546 రూపాయలు. ముఖ్య గమనిక, ఎక్కువగా ఎండలు ఉన్నందువలన సాధ్యమైనంత వరకు తొందరగా రావాలి. దేవుని పూజ 7 గంటలకు ఉదయం మొదలవుతుంది. అలాగే ఈ యొక్క మే మాసము ఎక్కువగా ఎండలు ఉన్నందువలన జూన్ మాసం అనగా ఈ మొదటి వారము పిల్లలకి చిల్డ్రన్స్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. గమనించాలి. అందరూ కూడా సరైన విధంగా సమయాన్ని అనుకూలంగా, ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడలేదు, వర్షాలు లేవని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఈ యొక్క 5-6 నెలల నుంచి కూడా ఈ వర్షాలు లేనందువలన ఎక్కువగా వేడిగా ఉంది. అందువలన జూన్ మాసం అనగా శుక్రవారము, శనివారము, ఆదివారం 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు జూన్ మాసం మొదటి వారంలో అనగా శుక్రవారం 7వ తారీఖు, శనివారం 8వ తారీఖు, ఆదివారం 9వ తారీఖు ఈ 3 రోజులు ఈ యొక్క చిల్డ్రన్స్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇందుకు సహకరించబోతున్న అందరినీ కూడా కోరుచున్నాం. సిస్టర్లు అయితే, ఉపాధ్యాయులు అయితే, వాలంటీర్లు వాళ్ళైతే ఎవరైనా కూడా నిరంతరం సహకరించాలని కోరుచున్నాం. ముఖ్యంగా ఈ 3 రోజులు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ 2 పూటల, మధ్యాహ్నము భోజనము 1
రాత్రి పూట వేరే భోజనము, అలాగే టీ, స్నాక్స్, పిల్లలకి చిన్న చిన్న బహుమానాలు ఇవ్వటము జరుగుతుంది. అలాగే కూల్ వాటర్ 3 రోజులు కూడా ఎవరైనా మీ కుటుంబం తరఫున స్పాన్సర్ చేయాలి. పోయిన 2 దఫాలు 3 సంవత్సరాల వ్యవధిలో నేను చెప్తున్నా, చాలా మంది ముందుకు వచ్చారు, చాలా వరకు స్పాన్సర్ చేసి ఉన్నారు. చాలా వందనాలు. అలాగే ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ చిల్డ్రన్స్ క్యాంపు మినిమం 100 నుంచి 150 మంది వరకు ఉంటారు. కాబట్టి కేవలము ఈ యొక్క పట్టణంలో మాత్రమే కాకుండా, పొద్దుటూరులో మాత్రమే కాకుండా, మన యొక్క విచారణలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పిల్లలు వస్తారు. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇది నిమిత్తము ఎక్కువగా మనం సహకరిస్తున్న సిస్టర్లు వారి క్యాంపస్ అయితే అక్కడ ఏర్పాటు చేయడానికి వారు సహకరిస్తున్నారు. అలాగే టీచర్లు చాలా వరకు కూడా క్లాసులు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. చాలా మంది కూడా మన విచారణకు కలిగినట్టుగానే చాలా మంది వస్తున్నారు. సంతోషం. మీ సహకారాన్ని కూడా అందించాలని కోరుతున్నాను. అలాగే ఈ ఎలక్షన్ ఈ సందర్భంలో అనగా 13 ఎలక్షన్ ఆ సమయంలో దయ నుంచి ఉదయం పూట రావడానికి ప్రయత్నం చేయండి. ఉదయాన్నే అనగా 6 గంటల నుంచి 10 గంటల లోపు వరకు ముస్తారు. తర్వాత గేట్లు దగ్గరికి వేయడం జరుగుతుంది. ఎవరైనా రావాలనుకున్న వారు రావచ్చు. సందర్శకులు ఎవరైనా ఉంటే ఎక్కువ శాతం ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్లో తర్వాత కొన్ని రోజుల వరకు ఈ కట్టడలు చేయడం జరుగుతుంది. అందరూ గమనించాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క వేసవి కాలంలో నిర్వహించబో మొదట చిల్డ్రన్స్ క్యాంప్ ఉంటుంది. తర్వాత యువకులకు అనగా మ్యారేజ్ ప్రిపరేషన్ కోర్స్ ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాను. చాలా తక్కువగా వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళటం లేదు. గమనించాలి. ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తూనే ఉన్నాం. ఈసారి ఆ డీటెయిల్ కూడా వచ్చే 2 వారాల్లో వివరణ తెలుపగలం. కాబట్టి యువకులు వివాహావస్థలో చేసుకునేవారు ఈ యొక్క తరబీదులో ఖచ్చితంగా పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. రేపటి వారము మన యొక్క ఈ పాటలు ఎవరైనా పాడాలనుకుంటే అందరికీ కూడా ఆహ్వానం. శుక్ర, శని, ఆదివారంలో ప్రాక్టీస్ ఉంటుంది. వచ్చే ఆదివారం పాటల బృందం చివరి పాట పాడుతుంది. అందరిపై చూద్దాం. ప్రార్థించుదాము. కొంతవరకు మీరు చూస్తుంటారు, వెలుపల లోపల అక్కడ పనులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకంటే వారి పర్యవేక్షణ ప్రభాకర్ సార్, వేసన సార్ అయితేనేమి, మన బాలయ్య ఉపదేశ్ అయితే బయట పార్కింగ్లు మీకు అనుకూలంగా మార్కెట్లు జరిగింది. అలాగే లోపల కొన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకోవడం కోసమే వీటిని సిద్ధపాటు చేశారు. ఎందుకంటే ఎండ కాబట్టి కొన్ని వెహికల్స్ ఎక్కువ ఉన్నాయని ఆ పార్కింగ్ వేయడం జరుగుతుంది. ఆ స్థలం కేటాయించిన చోట మీరు ఉంచగలిగితే మిగతా స్పేస్ ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా స్కూటర్ను పార్కింగ్ చేసుకోవడానికి కానీ మనుషులు వెళ్ళడానికి కానీ ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుచున్నాం. ముఖ్యంగా కూల్ వాటర్ ఉంచబడుతూ ఉంది, అక్కడ ఆన్ చేసి ఉంటారు. కాబట్టి ఎండాకాలం కాబట్టి ఈ క్యాంపు ఉంచడం లేదు. ఒక 5 నిమిషాలు ఉంచేటప్పుడు వేడి అవుతుంది. అందుకని అక్కడే అందులోనే ఉంచుతున్నాం. కాబట్టి ఎవరైనా నీరు తాగాలన్న వారు కూల్ వాటర్ ఉంది కాబట్టి తీసుకోగలని అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఈ యొక్క మే మాసంలో మరి తల్లి మాసం కాబట్టి ఎవరికైనా మీ ఇంటికి సందర్శన కానీ ప్రార్థన కానీ మే మాసం మరి తల్లి ప్రార్థన అనగా ప్రార్థన మొదట జపమాలతో మొదలవుతుంది. తర్వాత ప్రత్యేకమైన దీవెనలు ఉంటాయి. ఎవరికైనా అవసరమైతే మీ పేర్లు నమోదు చేసుకోవాలని తెలుపుగలని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించడము.
సర్వశక్తి నిత్య సర్వేశ్వర క్రీస్తు పునరుద్ధానం ద్వారా నీవు నిత్య స్థితికి చేర్చివి. పాస్కా బలి ఫలితం మాకు సమృద్ధి కలిగించగా రక్షణాత్మక దివ్యాహారం ప్రసాదించిన బలంతో మేము నీ ప్రేమాజ్ఞ అనిత్యం అనుసరించగలుగుతా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ప్రభు మీతో గాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడను గాక. స్మోక్మైతే క్రీస్తు టెంపుల్స్ జీవించండి. ప్రార్థనలో 310 సుందరమైన Amen.